ఓకే, కవిత గారు ఇక్కడే ఉన్నారు. అండ్ ఎలాగో పిండి గిరిని పెడదాం అనుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు మీకు ఈ డబ్బాడు పిండి సిద్ధం చేసాం మేము. ఇడ్లీ పిండి ఇక్కడ కూడా ప్యాకెట్లు ఉన్నాయి. మీ దగ్గర 2 నిమిషాల టైం ఉంది, 120 సెకండ్ల టైం ఉంది. మీరు 10 ప్యాకెట్లు నిండా నింపి సీల్ చేసేయాలి. మొదలు పెట్టండి. 3, 2, 1 గో. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. కష్టాలు రాని, కన్నీళ్లు రాని, ఏమైనా కానీ ఎదురేది రాని. ఓడిపోవద్దు, రాజీ పడొద్దు, నిద్రే నీకొద్దు, నింగి నీ హద్దు. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. రాబోయే విజయాన్ని పిడికిలిలో చూడాలి. ఆ గెలుపు చప్పట్లే గుండెలలో మోగాలి. నీ నుదుటి రేఖలపై సంతకమే చేస్తున్నా. ఎదనిండా చిరునవ్వే చిరునామై ఉంటున్నా. నిన్నే వీడని నీడవలే నీతో ఉంటా ఓనేస్తాం. నమ్మకమే మనకున్న బలం. 7, 8, 9, 10. ఎస్, 10 ప్యాకెట్లు పూర్తి చేశారు ఆవిడ. మీ పిండి గిర్నీ కోసం మీరే ఆల్రెడీ ప్యాకెట్లు రెడీ చేశారు. సో నాకు తెలిసి ఇవే మొదటి ప్యాకెట్లు అనుకుంటా వీళ్ళ గిర్నీలోంచి బయటికి వెళ్తున్నవి. లక్ష్మీదేవి తలుపు తడుతుంది అని మేము చెప్పాం. తప్పకుండా లక్ష్మీదేవి తలుపు తట్టింది. ఇక అంతా శుభమే జరుగుతుంది. అండ్ మీ జీవితాల్లో ఆ చిరునవ్వు కోసం మేము చేసిన ఈ చిరు ప్రయత్నంలో మీరే గెలిచారు అండ్ గెలుచుకున్నారు. మొత్తం డబ్బులు మీరు ఎలా అయితే పిండి గిరిని అరేంజ్ చేద్దాం అనుకుంటున్నారో దానికి కావాల్సిన మొత్తం. లక్ష్మీదేవి తలుపు తట్టింది. సో దీంతో మొత్తం మీరు అనుకుంటున్నట్టు ఆ సొమ్ము మొత్తం అరేంజ్ అయిందమ్మా. ఇప్పుడు ఆ పిండి గిరిని తప్పకుండా మనం పెట్టచ్చు. మీరు చేస్తుందంతా ఇదంతా నాకు తెలిసి మీ వారి కోసం. వారిని కూడా ఇక్కడికి తీసుకొస్తే ఇంకా ఆనందంగా ఉంటుంది. సో ఇప్పుడు వీళ్ళ కుటుంబంలో పిండి గిరిని ఎలాగో పెడతారు కాబట్టి దానికి సంబంధించిన పేరు ఒక బోర్డు కూడా మనం తయారు చేద్దాం కదా. అవునా? 30,000తో సాధారణంగా అంటే ఇప్పుడున్న దాంట్లో 30,000తో పార్టీ చేసుకోమన్నా పార్టీ చేసుకుంటారు. ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళి షాపింగ్ చేయమన్నా చేసేయగలం. కానీ ఇక్కడ ప్రతి రౌండ్లో వీళ్ళు గెలుచుకునే ప్రతి రూపాయి ఆ అమ్మాయి ఇంకో జీవితంలో ఒక అడుగు ముందుకేయడానికి ఉపయోగపడుతుంది. సో ఇలాంటి దానికి కష్టపడడానికి ఫ్యామిలీ సిద్ధంగా ఉన్నారు. కానీ ఫ్యామిలీతో పాటు ఈ సెకండ్ రౌండ్లో మీకు సపోర్ట్ చేయడానికి మీ ఫ్రెండ్స్ కూడా ఇక్కడికి వస్తున్నారు కదా. లెట్స్ వెల్కమ్ దెమ్. మీ ఫ్రెండ్స్ వీళ్ళందరూ. సో వాళ్ళ మాటల్లోనే విందాం. తన పేరు మౌనిక. చిన్నప్పటి నుంచి మేమందరం కలిసి చదువుకున్నాం. మాకు చాలా హ్యాపీగా ఉంది. తను అంబేద్కర్ యూనివర్సిటీ ఆగ్రాలో సీట్ కొట్టడం, కానీ తన పరిస్థితుల వల్ల తను అక్కడి వరకు వెళ్ళలేకపోవడానికి మాకు చాలా బాధగా అనిపిస్తుంది. కానీ మేము అందరం మా ఫ్రెండ్స్ అందరం కలిసి తనకి చాలా హెల్ప్ చేయాలనుకుంటున్నాం. ఈ షో ద్వారా మేము తనకి ఎంతో కొంత సాయం చేసి తన ఫర్దర్ స్టడీస్ ఇంకా కంప్లీట్ చేసి ఇంకా మంచి స్టేజ్లో ఉండాలని మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. తన నెక్స్ట్ ఇయర్ ఫీజు కోసం మీ ఫ్రెండ్స్గా మీరు కూడా వచ్చి తన కోసం ఆ డబ్బులు సంపాదించడం కోసం అండ్ హెల్ప్ చేయడం కోసం మీరు ముందుకు వచ్చారు. సో ఫస్ట్లీ మీ నలుగురు కూడా చాలా చాలా థ్యాంక్స్. సో ఫస్ట్ రౌండ్లో అయితే అన్నా చెల్లెలు ఇద్దరు కలిసి 30,000 అలా 10 సెకండ్లు లాగేశారు. చాలా ఈజీగా ఆడారు వాళ్ళు.
సో అంతే ఈజీగా మీకు కూడా ఒక గేమ్ పెడతాను నేను. ఈ గేమ్లో కనుక మీరు గెలిస్తే వాళ్ళకి 30,000 వస్తాయి. సో రెడీయా? సో మీరు 2 టీములుగా విడిపోతారు. సో మీ ఇద్దరు ఇటు, మీ ఇద్దరు ఇటు. ఓకే, సో ఇప్పుడు తనకి సెకండ్ ఇయర్ ఫీజులో ఇంకో 30,000 రూపాయలు ఆమెకు అందించడానికి మనం చేస్తున్న ప్రయత్నం ఇది. సో ఈ ప్రయత్నంలో మీరేం చేస్తారు అంటే ఈ రింగుని ఇద్దరు వేసుకున్న తర్వాత వెనక్కి పుష్ చేస్తూ చేత్తో ముట్టుకోరు. ఇక్కడ నుంచి కలర్ బాల్ తీసుకెళ్లి ఆ రింగ్లో వేస్తారు. ఇలా మీరు 10 రౌండ్లు కంపల్సరీ ఫినిష్ చేస్తే రౌండ్కి 3,000 చొప్పున యాడ్ అవుతాయి. సో ఎవరు ముందు ఫినిష్ చేస్తారో చూద్దాం. రెడీయా? తీసుకోండి, రింగ్ తీసుకోండి మా. 2 నిమిషాలు మాత్రమే టైం ఉంది మీ దగ్గర. మీరందరూ ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఇంకా ఫాస్ట్గా ఫినిష్ చేస్తారు. కమాన్, 3, 2, 1, గో. బాగా గట్టిగానే ప్రయత్నించారు మీకు హెల్ప్ చేయడానికి. సో 2 నిమిషాల్లో ఎవరు కరెక్ట్గా 10 రౌండ్స్ వేశారు, ఎవరు అందులో 10 సెట్స్ ఆఫ్ బాల్స్ వేశారు అనేది ఇంపార్టెంట్. సగం సేపు ఆవిడ ఆడడం మానేసి ఈవిడ బాల్ తీసుకొచ్చింది. అక్కడ ఆవిడైతే చేత్తో పట్టుకొద్దన్నామని మోచేత్తో పట్టుకుంది రింగుని. అలాంటి చేయకూడదమ్మా. రింగ్ని బ్యాలెన్స్ చేసుకుంటూ తీసుకెళ్ళేయాలి. ఇది అటు ఇటుగా మధ్యలో ఇద్దరు కలిసి ఒకేలా ఆడారు. సో ఇద్దరు నాకు తెలిసి ఆ సగం అమౌంట్ని కవర్ చేశారు. సో మీ నలుగురు కలిసి కష్టపడ్డారు, ఆడారు అండ్ ప్రయత్నించారు. కానీ ఇద్దరిలో ఎవరిద్దరు విన్నర్సు? ఓకే, ఇటు పక్కకి ఎంతమంది ఓట్లు? ఓకే, ఇటు పక్క. మీకు బాగా తెలిసిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటున్నారు ఈ పిల్లల్లో. బట్ ఏం చేసినా నలుగురు కలిసి ప్రయత్నించారు ఆ అమ్మాయికి ఆ డబ్బు అందించడానికి. సో కంగ్రాచులేషన్స్. సెకండ్ లెవెల్లో కూడా 30,000 రూపాయలు రండి మీ నలుగురు చేతుల మీదుగానే అమ్మాయికి అందిద్దాం. లక్ష్మీదేవి తలుపు తట్టింది, మనం ముందుకెళ్ళాలంటే తల్లిదండ్రులు ఉంటారు, కానీ మన సీక్రెట్స్ మనం ప్రతి ఒక్కటి పెంచుకునేది మాత్రం మన ఫ్రెండ్సే. వాళ్ళు లేకుండా మనం ఏం చేయలేం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో నేను మాట్లాడబోయే ఈ వ్యక్తికి చూపు లేదు, మాట్లాడలేడు, ఏమీ వినపడదు. ఈరోజు వాళ్ళ వంతు వాళ్లే ప్రయత్నించుకునేలా, వాళ్ళ జీవితాల్లోకి ఒక చిరునవ్వు తీసుకునేలా వాళ్లే ప్రయత్నిస్తాం అంటున్నారు. ఎవ్వరు వీరెవరు, ఎవరికి వరుసకు ఏమవరు, దేవుడు పంపిన సైనికులు, సాయం చేసే సాయుధులు, జయ హో జనతా. తల్లిదండ్రులకు అన్నం పెట్టలేని ఈ రోజుల్లో నేను తల్లిని సుఖ పెట్టాలని కొడుకులు మనవళ్ళు. ఈ చివరి ప్రయత్నంలో ఆ షాప్ నిర్మించడానికి ఇంకా మనకి 30,000 రూపాయలు కావాలి.